వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి రోజాకు ఇక అన్ని కష్టాలే, కిరణ్ రాయల్ కామెంట్స్. కవిత పునరాగమనానికి సర్వం సిద్ధం. నరేందర్ రెడ్డిని ఎందుకలా అరెస్ట్ చేశారు, హైకోర్టు ప్రశ్న. శ్మశాన వాటికలో భయం, అఘోరితో అర్ధరాత్రి హిజ్రాల చర్చలు. మణిపూర్ అగ్నికి వాయువు జోడించిన చిదంబరం. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మరోమారు టూరిజం స్కామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం స్థానికులకు దర్శన భాగ్యం కల్పించలేదని, తిరుమలలో శారదాపీఠం అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టిందని, ఆ భవనాన్ని కూల్చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం శుభపరిణామం అన్నారు. టీటీడీ జారీ చేసే టూరిజం టికెట్స్ వల్ల 400 కోట్ల స్కామ్ జరిగిందని, నిన్న పాలక మండలి సమావేశంలో నిర్ణయాలని ఆ శ్రీనివాసుడే చెప్పినట్లుగా తాను భావిస్తున్నట్టు తెలిపారు. టూరిజం స్కామ్లో సిఐడి విచారణ చేపట్టి రోజాను నగర జైలుకు పంపిస్తామని విమర్శించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఇటీవల జైలు నుంచి బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అసలు బయట కనిపించడమే లేదు. అయితే ఆమె పునరాగమనానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. బీసీ ఎజెండాతోనే ప్రజల్లోకి రానున్నట్లు పార్టీ వర్గాలు చర్చలు నడుస్తున్నాయి. జాగృతి శ్రేణులతో పాటు ఫూలే ఫ్రంట్ను కూడా కవిత యాక్టివేట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వాకింగ్కు వెళ్ళినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని నిలదీసింది. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా అని పిపిని ప్రశ్నించింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని పేర్కొంది. తీవ్ర గాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి చిన్న గాయాలైనట్లు రాశారని చెప్పింది. శ్మశానంలో లేడీ అఘోరి హల్చల్ చేస్తోంది. వరంగల్లోని బెస్తం చెరువు శ్మశాన వాటికలో పూజలు చేసింది. శరీరానికి బూడిద పూసుకుని ఆరిపోయిన చితిపై పడుకుని అఘోరి ఉంది. దీనితో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ఈ తరుణంలోనే అఘోరితో అర్ధరాత్రి హిజ్రాలు భేటీ అయ్యారు. శ్మశాన వాటికలో సేద తీరుతున్న అఘోరిని కలిశారు వరంగల్ హిజ్రాలు. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని పర్యటనల పేరుతో ప్రజల్లోకి రావడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని ప్రశ్నించారు హిజ్రాల సంఘం నాయకురాలు. అఘోరి మానసిక స్థితి తెలుసుకునేందుకే ప్రయత్నం చేశారు. తాను ఏమీ మాట్లాడలేనని చెప్పిన అఘోరి శరీరానికి బూడిద పూసుకుని ఆరిపోయిన చితిపై పడుకుంది. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కల్పిస్తేనే ఒకే రాష్ట్రంలో మైథై, నాగా, కుక్కీలు కలిసి బతుకుతారని మణిపూర్పై మాజీ హెచ్ఎం చిదంబరం చేసిన ట్వీట్ పాతగాయాలను రేపినట్లయింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వినతి మేరకు ఆ ట్వీట్ను తొలగించారు. ప్రశాంతత నెలకొన్న రాష్ట్రంలో మంటలు చెలరేగడానికి చిదంబరమే కారణమని సీఎం బీరేన్ సింగ్ ఆరోపించారు. గతంలో మయన్మార్ విద్రోహ శక్తులతో చేతులు కలిపారంటూ ఆయన ఫోటోను బయటపెట్టారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ 108 న్యూస్ తెలుగు.